శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ పరిధిలోని దండుప గోపాలపురం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసువులు బాసి వీరమరణాన్ని పొంది స్వర్గస్థుడైన డొక్కరి రాజేష్ సంస్మరణ సభను మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయనకు పుష్పాంజలిని ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి శ్రద్ధాంజలిని ఘటించారు. అనంతరం గ్రామంలోని ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు భాస్కర్ రావు, లక్ష్మీకాంతం, ఆదికేశవరెడ్డి, తిరుపతిరావు, లక్ష్మీ, నాగేశ్వరరావు, పార్వతి, ఉమా, రాము, చిన్నారావు, మురళీధర్ రాజు, విజయలక్ష్మి, రవికుమార్, కృష్ణవేణి, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. భాగ్యరెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. అమరవీరులకి జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. అమర్ రహే, అమర్ రహే రాజేష్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. भारत माता की, भारत माता की, भारत माता की जोहार जोहार. శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలంలో వంశధార కుడి కాలువకు గండిపడి నీట మునిగిన వరి పంట పొలాలను సిపిఎం ప్రతినిధి బృందము మంగళవారం నాడు పరిశీలించింది. సరబుజ్జిల మండలంలోని నాయకులు ఈ బృందం పర్యటించింది. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట నీట మునగడంతో రైతాంగం విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. స్ఫూర్తి న్యూస్, సదాశివ నగేష్, హిరమండలం. దీనివల్ల ఈ గండి పడింది. దీనివల్ల కౌలు రైతులు, రైతాంగము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగానే ఈ గండి, వాళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ గండికి శిఖరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాడైపోయిన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ బాధ్యతలను చేపట్టారు. అనంతరం జిల్లాలోని విజయనగరం 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లతో పాటు గజపతి నగరం, బొండపల్లి పోలీస్ స్టేషన్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు, పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు, వాటి వివరాలను ఆయన పరిశీలించారు. అనంతరం రికార్డులను చూసి పరిసరాలను పరిశీలించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. నేను వచ్చే తయారు చేసి పాత బుక్లో రాశారు సార్, మళ్ళీ ఉంటుంది నేను తయారు చేశాను. బుక్స్లో కౌన్సిలింగ్ వచ్చిన మన ఎస్డీలో కూడా ఒక టీమ్ ఉంది సార్. ఈచ్ వన్ స్టేషన్ ఉన్నారు సార్, 3 స్టేషన్. వాళ్ళు మంచి మనుషులు పికప్ చేసి మన ఎస్హెచ్ఓస్ పంపిస్తారు సార్. రిపిటేటివ్ ఉంటే మనం 1 టౌన్లో కేసు పెట్టారు సార్. కేసులో మొత్తం ఉన్నారు సార్ మన వైజాగ్ సిటీలో సార్. మా క్రైమ్ నెంబర్ కూడా చెప్తాను. ఆ క్రైమ్ నెంబర్ మొత్తం ఈ ఆధార్ కార్డును వాళ్ళ ఫోన్ నెంబర్ ప్రకారం అడ్రస్ ట్యాప్ కట్ తీస్తాం సార్. పంపిస్తే నేను టీమ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో నిత్య పూజలు అందుకుంటూ తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా భక్తులు తరలి రావడం విశేషమని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం నాడు భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసింది. ఉదయం నుంచే సుప్రభాత సేవ, ప్రభాత సేవతో పాటు నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. 108 ప్రదక్షిణలు చేసుకున్న భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఈవో కొండలరావు వివరించారు. ఏలూరు జిల్లా మేదండరాపాలెం గ్రామానికి చెందిన రామభక్త భజన సమాజం వారిచే హనుమాన్ ఆలయం ముఖ మండపం వద్ద చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. హనుమాన్ చాలీసా పారాయణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని ఈవో తెలిపారు. మంగళవారం నాడు దేవస్థానంలో అందించిన వివిధ సేవల ద్వారా 91,591 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో కొండలరావు ఈ సందర్భంగా తెలిపారు. దేవస్థానం నిర్వహించిన ఉచిత అన్నదాన సత్రంలో 1000 మందికి పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి
మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం మొక్క మండపంలో వివిధ పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు చేస్తున్నారు. యథావిధిగా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రాకార మండపంలో హనుమత్ చాలీసా కూడా పారాయణలు జరుగుతున్నాయి. భక్తులు అందరూ కూడా వాహన పూజలు, వివిధ పూజా కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.